గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఓ పండగలా సాగుతుంది. ఉదయం 6 గంటల నుంచే సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంశివరావు అందిస్తారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఒక పండుగలాగా సాగుతుంది. మొత్తం 17 నియోజకవర్గాల్లో తెల్లవారుజాము 6 గంటల నుంచి సచివాలయ సిబ్బంది ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నాం. తూర్పు నియోజకవర్గం ఉదయం 6 గంటల నుంచే ఎమ్మెల్యే నజీర్ ప్రతి వార్డు తిరుగుతూ కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు నజీర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి తూర్పు నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఎలా జరుగుతుంది? ఉదయాన్నే 6 గంటల నుంచి ప్రారంభించి సచివాలయ సిబ్బంది దాదాపు ఇప్పటికే 80% పూర్తి చేసినటువంటి పరిస్థితులు. రోడ్ మొత్తం మ్యాపింగ్ చేసుకొని మన గుంటూరు ఈస్ట్ తూర్పు నియోజకవర్గంలో దాదాపు 26,532 పెన్షన్స్ ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా మధ్యాహ్నం 11-12 లోపల పూర్తి చేసేటువంటి విధంగా నగరపాలక సంస్థ అలాగే సచివాలయ సిబ్బంది పూర్తిగా మ్యాపింగ్ చేసుకోవడం జరిగింది. తప్పకుండా, ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం, ముఖ్యంగా వితంతువులు కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ ఒక పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన మేనిఫెస్టోలో 3,000 రూపాయలు చేస్తానని చెప్పి తన మేనిఫెస్టోను బైబిల్ అన్నాడు, ఖురాన్ అన్నాడు, భగవద్గీత అన్నాడు. కానీ ఆ 3,000 చేయడానికి దాదాపు 5 సంవత్సరాలు పట్టినటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు చెప్పినటువంటి మాట ప్రకారం మొదటి నెలలోనే 7,000 రూపాయలు మొదటి తారీఖున, అది 10 గంటల లోపల ప్రజలకు అందించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. అలాగే ఈ రోజు కూడా రెండో నెలలో 4,000 రూపాయల పెన్షన్ ఇప్పటికే 80% పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా పేదలు ఏదైతే సామాజిక భద్రత కోరుకుంటా ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా నిజమైనటువంటి భద్రత కల్పించేటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి ఆశయ సాధనలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా సంతోషంగా ఈ పెన్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా రేపు తప్పనిసరిగా కొన్ని నెలల్లోనే వాళ్ళందరూ కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇంకేమైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళకు కూడా పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఎందుకంటే మేము చూసాం, అనేక నిబంధనలు పెట్టి గత 2014-19లో పెన్షన్లు తీసుకున్నటువంటి వృద్ధులకు కూడా, కళ్ళు కనిపించినటువంటి వృద్ధులకు కూడా ఏదో కొంటి సాకులు చెప్తూ పెన్షన్లు తీసేసినటువంటి పరిస్థితులు. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అటువంటి వాళ్ళకు కూడా భరోసా కల్పిస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు రాష్ట్రంలో 65 లక్షల మందికి పెన్షన్లు ఒకే రోజున పంపిణీ చేసేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. అందుకని ప్రజలందరూ కూడా ఈ రోజు మా సామాజిక భద్రతను వీళ్ళందరూ కూడా ఆస్వాదిస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. సరే, ఈ భరోసా పెన్షన్లు అయితే ఉదయాన్నే పంపిణీ చేస్తున్నారు. సూపర్ 6 పథకాలు, సంక్షేమ పథకాలు ఎప్పుడు అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్న వాటిని ఏం సమాధానం చెప్తారు? ఓటాన్ బడ్జెట్లో కొన్ని పథకాల గురించి ఇప్పటికే ప్లానింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఉచిత బస్సు ప్రయాణం దగ్గర నుండి అలాగే తల్లికి వందనం కార్యక్రమం మీద కూడా లోకేష్ గారు క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ప్రైవేట్ స్కూల్స్ కానీ, పబ్లిక్ స్కూల్స్లో కానీ, ప్రభుత్వ పాఠశాలలు చదువుకునేటువంటి ప్రతి విద్యార్థికి కూడా విద్యను అందించాలనే ఆలోచనతో పెట్టినటువంటి పథకం. ఎందుకంటే చూస్తూ ఉన్నాం, వాళ్ళు ఏదైనా ₹2 సంపాదించుకునే అవకాశం ఉన్నటువంటి పిల్లలు డ్రాప్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అటువంటి డ్రాప్ అవుట్స్ని కట్టడి చేయాలన్న ఆలోచనతో ఈ తల్లికి వందనం కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం తీసుకుంటా ఉంది. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పుడు కూడా, అనేక రకాల ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల మేరకు ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమానికి అలాగే సంక్షేమం కోసం నిధులను కేటాయిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది మొత్తానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తొలి నెల నుంచే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పండగలా చేస్తుండగా త్వరలోనే మిగిలిన సూపర్ 6 మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు మొత్తం కూడా త్వరలోనే కార్యరూపం దాలుస్తాయంటూ కూడా టీడీపీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ చెప్తున్నారు. ఇది మొత్తానికి